శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రీతి, అటువంటి ప్రీతి అనేది విచ్ఛిన్నమవుతుందేమో అని ఒక భ్రాంతి, దాని చేత కలిగిన శోకమోహాలు, నేను చంపితే పాపం వస్తుంది, జనులు నిందిస్తారు, నరకం వస్తుంది, ఇటువంటి ఆలోచనలు, ఈ రాజ్య గురు పుత్రాదులు నా వాళ్ళు, నేను వాళ్ళవాడిని అనే భ్రాంతి రూపకమైన మనోవృత్తి, ఇటువంటి కారణాల చేత ప్రీతి ఇది విచ్ఛేదము మొదలగు వాటికి కారణమైన శోకమోహాదులు అర్జునుడికి కలిగే. వాటినే భగవంతుడు ముందు తెలుపుతున్నాడు, పెడుతున్నాడు. కథం భీష్మమహం సంఖ్యే, నేను ఎలా ఈ భీష్మాదుని చంపగలను అని, నేను చంపలేనని. అర్జునుడికి స్వధర్మ పరిత్యాగ బుద్ధి కలిగింది దీనివల్ల. అది హెడ్డింగ్. శోకమోహాభ్యాం హి అభిభూత వివేక విజ్ఞాన స్వతయేవ క్షత్రధర్మే యుద్ధే ప్రవృత్తోపి తస్మాత్ యుద్ధాత్ ఉపరరామ పరధర్మం చ భిక్షాజీవనాది కర్తుం ప్రవర్తతే. స్వాభావికంగానే క్షత్రియ ధర్మము ఏదైతే ఉందో ఆ క్షత్రియ ధర్మము యుద్ధంలో ప్రవర్తించిన వాడే ఉన్నాడు అర్జునుడు. అలా ఉన్నా కూడా శోకమోహాదులతో నశించింది ఆయన వివేక విజ్ఞానం. అలాంటి వివేక విజ్ఞానము నశించిన వాడే శోకమోహాదుల చేత యుద్ధం నుండి విరమించాడు. పరధర్మమైన భిక్షావృత్తి ద్వారా జీవించడానికి కూడా సిద్ధమైపోయాడు. చెప్పని బ్రాహ్మణ సన్యాసి ధర్మమైన భిక్షాటన చెయ్యాలి అని మొదలైన వాటి ఉన్నాయి కదా. అది అర్జునుడు ఆ కాలంలో లోకైక వీరుడు, ఇంద్రుడు పుత్రుడు. అతని గాంధీవ ధనుషు ఠంకారాన్ని వింటే శత్రువులు గుండె అల్లల్లాడిపోయేవి. ఈశ్వరుని ఓడించి పాశుపతాస్త్రాన్ని పొంది వచ్చినటువంటి వాడు, నివాత కవచము మొదలైనవి ఉండి కీర్తి సంపాదించినవాడు, కృష్ణుడే అతనికి సారథిగా నిలిచాడు. ఇటువంటి వాడు కూడా సేనల మధ్య నిలుచున్నవాడై తన ముందు యుద్ధానికి నిలుచున్న వాళ్ళందరినీ చూశాడు. నిలుచున్న వాళ్ళందరూ తనకు చాలా దగ్గర బంధువులు అనే భావన మనసుకు వచ్చేసింది. తానే క్షాత్రధర్మమైన యుద్ధమునందు ప్రవృత్తి అయి ఉన్నప్పటికీ కూడా శోకమోహములనే చేత వివేక విజ్ఞానం పోగొట్టుకుని తన స్వధర్మమైన యుద్ధాన్ని వదిలి పరధర్మమైన భిక్షాటన జీవనాదులైనప్పటికీ అవే చేస్తానంటున్నాడు అని అర్జునుడికి స్వధర్మం వదలాలని బుద్ధి కలిగింది. జీవనాది అనేక దగ్గర అని శబ్దం, జీవనాది శబ్దం చేత బ్రాహ్మణులకు సన్యాసం యొక్క బ్రాహ్మణులకు మరియు సన్యాసులకి భిక్షాటన ధర్మం మొదలైనవి. అది పరధర్మం. అది ఆశ్రయించడానికి ఉద్యుక్తుడయ్యాడు. తథాచ సర్వప్రాణినాం శోకమోహాది దోషావిష్టచేతసాం స్వభావత ఏవ స్వధర్మ పరిత్యాగః ప్రతిషిద్ధ సేవా చ స్యాత్. ఈ విధంగానే శోకమోహాదులు చెప్పండి, శోకము మోహము మొదలైనవి ఇక్కడ ఈ గ్రంథ భాగంలో ఆది అన్నాడు. శోకమోహాది, ఆది అనే శబ్దాలు చాలా చోట్ల ఉంటున్నాయి. వాటిని భాష్యకారులు మూలం యందు చేర్చి ఉన్నారా
లేదా అనేది తెలియడం లేదు. అసమాటు ఆది 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 శోకమోహాల కంటే పోనీ తర్వాత భాగంలో శోకమోహాలు రెండు సంసారానికి బీజమని రాసి ఉంచారు. అలా ఉండడం వల్ల ఆది అనే శబ్దము లేదు అని అనిపిస్తుంది. ఒకవేళ ఉంటే క్రోధలోభాలను పెట్టుకోవచ్చు అని టిప్పణి. అందువల్ల శోకమోహాదులు పూర్తిగా నిండి ఉన్న చిత్తముగుల జీవులందరికీ కూడా, ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి కూడా స్వధర్మ పరిత్యాగం చేయాలనిపిస్తుంది. శోకమోహాదులు పూర్తిగా నిండి ఉంటే మనస్సు ఆ సమకాలంలో ఏమనిపిస్తుంది? మొట్టమొదట స్వధర్మాన్ని వదిలేయాలనిపిస్తుంది. ప్రతిషిద్ధ ధర్మసేవ వీటి యందు మనస్సు కలుగుతుంది. అర్జునుడికి స్వధర్మం విడవాలని బుద్ధి కలిగినట్లు ఆ విధంగానే సర్వప్రాణులకి మోహ కారణంగా శోకం వచ్చేస్తుంది. తర్వాత దాన్ని నివారించుకోవడానికి కోసం ఏదైనా చేస్తుంటాడు. తన ధర్మాన్ని విడనాడాలని మరొక ధర్మాన్ని ఆశ్రయించాలని బుద్ధి కలుగుతుంది. స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం వాక్ మన కాయాదీనాం ప్రవృత్తి ఫలాభిసంధి పూర్వకైవ సాహంకార చ భవతి. ఒకవేళ వాళ్ళు స్వధర్మాన్ని చేయడానికి బయలుదేరినప్పటికీ కూడా, వాళ్ళు స్వధర్మం ఒకవేళ అలాంటి శోకమోహాదులతో తప్తులైన వాళ్ళు స్వధర్మం చేయడానికి బయలుదేరినా కూడా మనస్సు, వాక్కు, శరీరాదుల యొక్క ప్రవృత్తి, ఇక్కడ ఆది శబ్దం చేత ఇంద్రియాలు కూడా తీసుకోవాలి. వీటి ప్రవృత్తి అహంకారపూర్వకంగా ఫలాభిసంధిపూర్వకంగానే చేస్తూ ఉంటారు. నేను చేస్తున్నాను అహంకారపూర్వకంగా, ఫలం కోసం, దానికోసమే చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు స్వధర్మం ఒకవేళ చేసిన అటువంటి ఆ బుద్ధి కామ్యకర్మలయందే ఉంటుంది. ఇది చేత సంసారము వారికి తప్పక ఉంటుందని అర్థం. తప్పక ఉంటుందని అర్థం. సంసారం అంటే ఏమిటి? తత్ర ఏవం సతి ధర్మాధర్మోపచయాత్ ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసారః అనుపరతో భవతి ఇత్యతః సంసార బీజభూతౌ శోకమోహు. ఇలా అవ్వడం వల్ల ధర్మాధర్మాలు రెండూ వృద్ధి చెందడం చేత, ధర్మాధర్మాలు పుణ్యపాపాలు రెండూ వృద్ధి చెందడం చేత ఇష్టాయిష్ట జన్మలు కలుగుతాయి. అనిష్ట జన్మలు, ఇష్ట జన్మలు కలుగుతాయి. సుఖదుఖ ప్రాప్తి రూపమైన సంసారం. టిప్పణి: ధర్మము అధికమవుతూ ఉంటే బ్రహ్మము వరకు ఉన్న ఇష్టజన్మ, బ్రహ్మం అంటే బ్రహ్మలోకం, అంతవరకు ఉన్న ఇష్టజన్మ సుఖము దొరుకుతుంది. ఏది? ధర్మం అధికంగా ఉంటాయి. ధర్మాధర్మాలు రెండు సమానంగా ఉన్నాయనుకోండి, మనుష్య జన్మ, దానితో సుఖదుఖాలు రెండు కలుగుతాయి. అధర్మము ఎక్కువైపోయింది అనుకోండి, అనిష్టమైన స్థావరము వరకు ఉన్న జన్మలు, దుఃఖము కలుగుతుంది. సూత్రభాష్యం 1:1-4, భాష్యభాగం 42, బృహదారణ భాష్యం 3:3-1, భాష్యభాగం 37. ఇలా మళ్ళీ మళ్ళీ కలగడమే సంసారం. అటువంటి సంసారము ఎప్పటికీ నివర్తించబడకుండా ఉంటుంది. అందుచేత శోకమోహాలని రెండూ కూడా సంసారానికి బీజభూతమవుతుంది. అందువల్ల శోకమోహాలే ప్రమాదం. అందుకని శోకమోహాలతో సతమతమవుతున్న అర్జునుడికి వాటిని పోగొట్టడానికి పరమాత్మ ప్రారంభించబోతున్నాడు కదా. అందుకని శోకమోహాదులే సంసారానికి బీజభూతమే ఉంది. అటువంటి ఆయా కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇష్టానిష్ట దేహాల ద్వారా సుఖదుఖ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా జనన మరణ పూర్వక సంసారం విడవకుండా సదాలా ఉంటుంది. ఈ అనర్థ సంసారానికి మోహమే నిమిత్తంగా గల శోకమే బీజం.
ఎందువల్ల మోహం చేత శోకం వస్తుంది, ఇదే బీజం. కనుక అవిద్య చేతనే సంసారం, దుఃఖరూపమైనది సంసారం. కనుక ఇది సంసార సాగరము అని అంటారు. అవిద్యన్న అధ్యాసన్న ఒకటే, ఇదే సంసారం. ఇది దుఃఖరూపమైన సంసారం, అంటే జన్మమరణ సంసారం. అందుకని అధ్యాస భాష్యం చాలా కూలంకుషంగా సూక్ష్మంగా బాగా దాన్ని తర్ఫీ పరిశోధన పూర్వకంగా దాన్ని తెలుసుకోవాలి. అప్పుడు అధ్యాసని వదిలిపెట్టడం కుదురుతుంది. సంసారమే బంధం, జ్ఞానునికి సంసారమే లేదు. సంసారము నుండి ముక్తుడు కావాలి అని అంతా వేదాంతమందు మళ్ళీ మళ్ళీ సంసారం అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇక్కడ సంసారం అంటే ఏమిటి, సంసారం అంటే ఏమిటి అనే దాన్ని తెలియాలి. ఇష్టయోనులేయందు అంటే దేవయోనియందు పుట్టడానికి పేరు సంసారం. అనిష్టయోనియందు అంటే రాక్షసయోనియందు పుట్టడానికి పేరు సంసారం. మనుష్యయోనియందు పుట్టుక కూడా సంసారమే. అంటే దేవయోనిలో పుట్టినా, రాక్షసయోనిలో పుట్టినా, మనుష్యయోనిలో పుట్టినా సంసారమే. అంతెందుకు, పశు పక్షి క్రిమి కీటక యోనిలయందు పుట్టడం కూడా సంసారమే. సంసారమే. సుఖము ఎక్కువగా ఉండి ఆనందం ఎక్కువ ఉంది అనుకోండి, భౌతిక సుఖం. ఇన్ని జన్మలు ఉంటాయని తోచనివ్వదు శాస్త్రజ్ఞానం ఉన్నా. అది ఆ సుఖలేశం అనేది ప్రమాదం. దుఃఖమిళితమైనప్పుడే ఎప్పటికైనా జ్ఞాని కాగలడు. సుఖలేశం మాత్రమే ఉందనుకోండి, ఇవన్నీ తెలిసినా దేవీ భావంతో సప్తాహాలు 100 చేసిన ఇలాగే ఉంటాడు, వాడు మారడు. ఇవన్నీ తోచవు. సరే, పుట్టిన తరువాత ఇంకా జీవన చక్రం ముందుకు సాగాలి కదా. సుఖము దుఃఖము రోగము తాపత్రయము అనే అనుభవం అంతా సంసారమే. ఇది ఒకే సమయంగా తిరుగుతూ ఉంటుంది, ఒకే సమంగా తిరుగుతూ ఉంటుంది. ఇది అనాది, ఇది అనంతము, ఇది అపారము. అటువంటి అపారమైన సాగరము వలె ఉంటుంది ఈ సంసారం. ఈ సంసారానికి కారణము అవిద్య. ఈ సంసారానికి కారణము అవిద్య. అవిద్య ఉన్నంత వరకు సంసారము ఉంటుంది. అవిద్య ఆత్మజ్ఞానము చేతనే నాశనం అవుతుంది. అప్పుడే సంసారానికి వీడుకోలు. అంతవరకు సంసారమనే శోకమోహాలకి బీజమవుతుంది. అజ్ఞానులకు సస్తే సంసారం పోతుంది అనుకుంటారు. కానీ జ్ఞానం కలిగితేనే సంసారానికి వీడుకోలు. చచ్చిపోయినంత మాత్రం సంసారం. ఎందుకంటే ఇన్ని రకాలు బీజాలు మళ్ళా మొలకెత్తుతూనే ఉంటాయి, మళ్ళా పుట్టడానికి ఏదో ఒకటి క్రిమికీటకాలు. అందువల్ల మోహ నివారణకు సమ్యక జ్ఞానం అవసరము. అంతేగాని ఏ కొంచెము కూడా కర్మ యొక్క అవసరం లేదు. కర్మ యొక్క అవసరం లేదు. సరి అయిన జ్ఞానం కలగాలి. జ్ఞానం కోసమే పరితపించాలి. ఒకవేళ కర్మ ఉంటే అది మోహనిమిత్తమే అవుతుంది. కర్మ మోహనిమిత్తమే అవుతుంది. కర్తృత్వంతోనూ భోక్తృత్వంతోనూ చేసేదంతా కూడా అది అవుతుంది. కనుక అలాంటి కర్మానుష్ఠానంతో సంసారహేతువైన మోహం అనేది ఇంకా బలపడుతుంది. ఎంత అర్థమైతే అంతవరకు ఆ యథార్థ జ్ఞానం, సమ్యక్ జ్ఞానం, సరి అయిన జ్ఞానం ఎంతవరకు అర్థమైతే అంతవరకు ఈ జన్మలో సంపాదించాలి. దాన్నే సాధన చేయాలి. అంతకంట ఓంకార జపం, గాయత్రి జపం ఇంకొకటి కలికాలంలో ఇంకొకటి లేదు. అది ఇంకొక మెట్టుకు ఇంకొక జన్మకైనా లేకపోతే బ్రహ్మలోకానికి తీసుకెళ్ళి అక్కడికైనా మనకు పూర్తి చేసేస్తుంది. అందువల్ల సంసార నివృత్తి అవుతుందనే ఆశ ఉండదు. మోహం బలపడిపోతుంది కర్మానుష్ఠానం చేత. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకొని శ్రీ భగవత్పాదులు వారు ఈ అనర్థ సంసారానికి మోహము నిమిత్తంగా గల శోకమే బీజమని అన్నాడు. శోకమే బీజము అన్నాడు. సంసార బీజభూతవు శోకమోహౌ అన్నాడు. ఎవరన్నారు? అది మహామంత్రం. అంతేగాని వామదేవ ఋషి
అని ఇలా చెప్పిన వాళ్ళు అది కాదు, ఇది మహామంత్రం. ఏ ఋషి చెప్పినా, భగవత్పాదులు వారు సాక్షాత్ పరమశివ అవతారం. సంసార బీజభూతౌ శోకమోహౌ, ఇది పెట్టుకోవాలి. తయోః చ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ న అన్యతః నివృత్తి. ఈ శోకమోహాలనే ఈ రెండిటి నివృత్తి అనేది సర్వకర్మ సన్యాసపూర్వకాత్, ఇంతకంటే వేరు చెప్పక్కర్లేదు. నువ్వు కర్మ వదిలిపెడితే తప్పు, జ్ఞానం కోసం కర్మ వదిలిపెడితే గొప్పది. జ్ఞానం కలిగిన తర్వాత కర్మ వదిలిపెట్టడం అనేది సహజం. జ్ఞానం కోసం కర్మ వదిలిపెడితే గొప్పది, జ్ఞానం కలిగిన తర్వాత కర్మ వదిలేయడం అనేది సహజం. కనుక శోకమోహాలని ఈ రెండిటి నివృత్తి అనేది సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞానము కంటా ఇతరమైన ఉపాయముల చేత సాధ్యము కాదు అన్నాడు శంకరాచార్యులు. శంకరాచార్యులు భగవద్గీతలో వాటిలో పదే 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 కర్మ సన్యాసమే చెప్తాడు. సర్వకర్మ సన్యాసపూర్వకం అంటాడు. అందువల్ల కర్మతో సంసారము కలిగి ఉంది కాబట్టి, కర్మల చేత సంసారము కలిగి ఉంది కాబట్టి కర్మలను విడిచిపెట్టవలసి ఉన్నది. టెప్పనేది ఇంకా టెప్పనే అవుతున్నది. అజ్ఞానమే కామము యొక్క మూలమై కర్మకి కారణంగా ఉంటుంది. అజ్ఞానమే కామము, కోరికకి మూలమవుతుంది, అప్పుడు కర్మకి కారణమవుతుంది. ఇలా ఉండడం వల్ల జ్ఞానముతో అజ్ఞానము తొలగిపోతే సంసారము తొలగిపోతుంది అని భావం. కర్మని నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధితో జ్ఞానానికి యోగ్యత వస్తుంది. అలా కలిగినా కూడా ఆ చిత్తశుద్ధి వల్ల నేరుగా ముక్తికి నేరుగా కారణము జ్ఞానమే అనేది ఇక్కడ ప్రతిపాదన చేసింది. అది తెలుసుకోవాలి. అందువల్ల సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ అన్నాడు. సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞానము కంటా ఇతరమైన ఉపాయాల చేత సాధ్యం కాదు. తాదూపాధి దిక్షు సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య ఆహ భగవాన్ వాసుదేవ అశోచ్యాన్ ఇత్యాది. అందువలన అటువంటి ఆ ఆత్మజ్ఞానం ఉపదేశించాలి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆలోచన అటువంటి ఆత్మజ్ఞానం ఉపదేశించాలి. అలా ఉపదేశించాలని ఆలోచించి సర్వలోకముల వారిని అనుగ్రహించడానికి ఆ పరమాత్మైన శ్రీకృష్ణ భగవానుడు సర్వలోకానుగ్రహార్థం, సర్వలోకాల్ని అనుగ్రహించడానికి కోసం అర్జునుడిని అర్జునుని నిమిత్తంగా ఉంచుకొని ఆహా భగవాన్ వాసుదేవ భగవంతుడు అశోచ్యాన్ అని చెప్పడం ప్రారంభించబోతున్నాడు. ఇవన్నీ ఎవరు రాశారు? భాష్యకారులు రాశారు. నిజంగా భాష్యకారులు ఆయన పాద రేణువు మీద మనకి భక్తి ఉంటే ఇవన్నీ కళ్ళంటే నీళ్ళు వచ్చేలా వినాలి. ఎందుకంటే భాష్యకారులు చెప్పారు. తల్లి తండ్రి అది గొప్పది, చర్మాన్ని ఇచ్చారు జ్ఞాన భాష్యకారు. అందువల్ల ఇది వేదాంత ప్రస్థానానికి పొందిక కూడా అయ్యింది. తత్రకో మోహక శోక ఏకత్వమనుపశ్యత ఈశావాస్యం. ఎక్కడ అంతా ఆత్మ అయిపోతుందో ఎక్కడ మోహం, ఎక్కడ శోకం అంది ఈశావాస్యం. తరతి శోకమాత్మవితు, శోకము నుండి దాటించు అని చాందోగ్యంలో నారదుడు సనత్కుమారుని అడిగాడు. ఆత్మజ్ఞానము చేతనే శోకమోహాలు నివృత్తవుతుందనేది వేదాంత సిద్ధాంతం. శోకమోహ కామ క్రోధాదులకి పరవశులైన వాళ్ళకి ఏమి చేస్తున్నామో ఏమీ చేయటం లేదో తెలియదు. శోకమోహ కామక్రోధాలు పరవశం ఏం చేస్తున్నామో ఏం చేయాలో కూడా తెలియదు. అర్జునుడికి శోకమోహాల వల్ల ఈ స్థితి వచ్చేసింది. ఏం చేస్తున్నామో ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేసింది ఈ శోకమోహాల వల్ల. అప్పుడు శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా కూడా అతనికి అర్థం కాలేదు.
అర్థం కాలేదు. గురువులని బంధువులని కూడి ఉన్న యుద్ధం వద్దు, గురువుల్ని బంధువుల్ని కూడి ఉన్న యుద్ధం వద్దు అని అతని ఉదాసీనాన్ని పొందాడు, ఊరకలా ఉండిపోయాడు. అందుచేత అతనికి వేదాంత జ్ఞానము తెలిపితే కానీ సరి అయిన వివేకము కలగదు అని భగవంతుడు ఆలోచించి అటువంటి ఆ జ్ఞానాన్ని తెలియచేయడానికి ప్రారంభించాడు. తన యందు తోచే సర్వ సంసార ధర్మాలు మన కార్యకరణ సంఘాతానికి చేరినవి. సర్వ సంసార ధర్మాలు దేహేంద్రియాలకు చెందినవి. కార్యకరణ అంటే దేహేంద్రియాలకు చెందినవి. కార్యం అంటే శరీరం, కరణం అంటే ఇంద్రియాదులు. ఫలాన్ని ఇది నాది అని అభిమానపడుతున్న జీవుడికి చేరుతాయి. అది ఇది నాది అనే అభిమానపడితే ఒక శరీరం అని ఇస్తాడు కొలత. ఈ దేహేంద్రియ సంఘాతానికి వీటన్నిటినీ చూస్తున్న సాక్షి అయిన ఆత్మకు ఆవిద్యకమైన సంబంధమే కానీ ఈ దేహేంద్రియ సంఘాతానికి వీటన్నిటినీ చూస్తున్న సాక్షి అయిన ఆత్మకి ఆవిద్యకమైన సంబంధం. అంతేగాని నిజ పరమార్థికమైన సంబంధం కాదు, ఆవిద్యకమైన సంబంధమే కానీ మరొక సంబంధం ఏది లేకపోవడం కూడా ఈ శరీరము నేను నాది, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, దీని విరోధులందరూ నా శత్రువులు అని విపరీత జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అందుకే శోకమోహాలు కలుగుతున్నాయి. వీటిని తత్వజ్ఞానం చేత పోగొట్టుకోవడమే వేదాంత ప్రయోజనం. అయితే నిజంగా ఇది గీతార్థమేనా అని ఆలోచించాలి. భాష్యకారులు ఇదంతా రాశారు కదా, ఇదంతా గీతార్థమేనా అనే దాన్ని స్వల్పంగా అక్కడ విచారించాల్సి ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని చెబుతున్నారు. బాలగంగాధర తిలక్ అభిప్రాయం చూపినట్లుగా ఉపక్రమ ఉపసంహారాల ద్వారా ఇది గీతార్థమని కుదరదు అని కర్మ గురించి చెప్పింది అని అన్నాడు. బాలగంగాధర్ జైల్లో ఉన్నాడు, అప్పుడు భగవద్గీత వ్యాఖ్యానం చేశాడు. ఇది కర్మ గురించి చెప్పింది అన్నాడు. ఇదో చెప్పాడు మాట. ఎందుకంటే అర్జునుడు నా యోత్స్యామి అన్నాడు, నేను యుద్ధము చెయ్యను అని కూర్చుండిపోయాడు. అనేది ఉపక్రమం. శ్రీకృష్ణుడు ఉపదేశం చేసిన తర్వాత కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లు చేస్తాను అని శ్రీకృష్ణుడు ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడు అన్నాడు. ఇది ఉపసంహారం. దీన్ని చూస్తే గీత కర్మయోగం చెప్తుంది కదా అని బాలగంగాధర తిలక్ ఆలోచన. ఎక్కడ ఉపక్రమ ఉపసంహారాదులు తాత్పర్యలింగాన్ని చూపించడం ఎందు ఒక తప్పు ఉంది. ఇదే ఉపక్రమ ఉపసంహారమే ప్రతి గ్రంథానికి ముఖ్యం. ఏది ప్రారంభించాడో దాంతో ముగించాలి. ఇది ఉపక్రమ ఉపసంహారాదులు తాత్పర్యలింగాన్ని చూపించడం ఎందు ఒక తప్పు ఉంది ఇక్కడ. ఏంటి? పురాణ ఉపక్రమ ఉపసంహారాలు ఏవి అని ఎవరో ఒకళ్ళు అడిగారు అనుకోండి. అంటే పురాణాలకి ఎలా ఉంటుందండి ఉపక్రమ ఉపసంహారాలు? బాగుంది వేదాంతానికి, వాటి ఎలాగ ఉంటుందండి అని ఎవరిని అడుగు అనుకోండి. ఉదాహరణకి పౌరాణికులు పీఠం మీద కూర్చోవడమే ఉపక్రమము అంటారు. ఉపక్రమ ఉపసంహారం పురాణాలకు ఎలా ఉంటుందండి? ఏం లేదంటే పౌరాణికులు పీఠం మీద కూర్చోవడమే ఉపక్రమము. వాళ్ళు దాన్ని ఆ యొక్క పీఠాన్ని అక్కడ వదిలిపెట్టి లేవడమే ఉపసంహారము అని మనం చెప్తామా? అలా కూర్చోవడం వదిలిపెట్టే ఉపసంహారం చెప్తామా? అలా భగవద్గీత ఉపక్రమ ఉపసంహారాలను గుర్తుంచుకోవడంలో అర్జునుడి వ్యవహారం ఏమీ సహాయం కాదు కదా. అంతే కదా. భగవద్గీత ఉపక్రమ సంహారాలని ఈ రకంగా గుర్తుంచుకోవడంలో అర్జునుడి వ్యవహారము ఏమీ సహాయం కాదు కదా. ఆ వ్యవహారం శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఉపదేశం భగవద్గీత. ఆయన ఉపదేశం చేసింది భగవద్గీత. అదేమిటి? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. శోకించకూడని దాని గురించి నువ్వు శోకిస్తున్నావు, తెలిసిన వాడి వలె మాట్లాడుతున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే, తెలిసిన వాడి వలె మాట్లాడుతున్నావు అనేది ఉపక్రమం కదా. అక్కడ సున్నితంగా మందలించాడు, తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు అని సున్నితంగా మందలించాడు. అది ఉపక్రమం.
ఇక్కడ ఎందువల్ల అంతవరకు శోకించాడు కాబట్టి. జ్ఞానులు పూర్వీకులు ఎవడు ఇలా నీలో అశోచ్యానన్వ శోచస్తు, వాళ్ళు శోచించరు. నువ్వు మన తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నావు అంటే చిన్న మంది, అది ఉపక్రమం అవుతుంది. ఇక్కడ శోకమోహాలు అర్జునుడికి కలిగినవి అనే దానిని తొలగించడానికి ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి భగవంతుడు ఆరంభించాడని తెలియడానికి తగినంత విషయం ఉంది ఇక్కడ. దీనికి ముందే భగవంతుడు ఆత్మ జనన మరణరహితుడు, ఈ ఆత్మ జనన మరణరహితుడు, నిర్వికారి కూడా అయ్యున్నాడు అని జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. దీనికి ముందంటే తర్వాత ఉపదేశిస్తూ ఉంటాడు. ఉపసంహారులు ఏమంటాడు? కశ్చిదే తత్శ్రుతం పార్థ తయైకాగ్రేణ చేతస కశ్చిద్ అజ్ఞాన సమ్మోహ పడస్తస్తే ధనంజయ. 1872. నేను చెప్పిన దానిని ఏకాగ్రత చిత్తంతో శ్రవణం చేశావా అర్జున? నీ మోహం పోయిందా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్జునుడు కూడా నష్టోమోహ అన్నాడు, అంటే నా మోహం నశించిందని చెప్పాడు. ఈ వాక్యాలను బట్టి చూస్తే ఏమర్థమైంది? ఉపక్రమ ఉపసంహారాలను బట్టి చూస్తే అజ్ఞానమనే మోహాన్ని పోగొట్టడమే గీతాశాస్త్రం యొక్క ఉద్దేశం అని తెలుస్తుంది. కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లే చేస్తాను అని 73లో చెప్పాడు. 18 అర్జున్ చివరిలో అని అర్జునుడు చెప్పినంత మాత్రం చేతనే గీత కర్మపరత్వం అవ్వదు. ఎందుకంటే అర్జునుడు యుద్ధం నుంచి విరమించుకోలేదు, అది గుర్తుంచుకోవాలి. కూర్చుండిపోయాడు. విరమించుకోవడం అంటే ఏంటి? రథం తీపి వెళ్ళిపోవాలి. నాకేమీ తోచటం లేదు అని అలా కూర్చుండిపోయాడు. నేను నీకు శిష్యుడిని, నువ్వే నాకు ఉపదేశించా అంటున్నాడు మళ్ళా. మరి కరిష్యే వచనంతవా, నువ్వు చెప్పినట్టు చేస్తానని అర్జునుడు చెప్పినంత మాత్రం చేత గీత కర్మపరత్వం కాదు కదా. అర్జునుడు యుద్ధాన్ని విరమించుకోలేదు కదా. శోకమోహాలు తనని ఆవరించడం చేతనే యుద్ధం చెయ్యను అని అన్నాడు. అది అర్థం అక్కడ. బాంధవియోగం చేత కలిగిన శోకాన్ని తొలగించడం ఎలా? అర్జునుడు పిరికివాడు కాదు, క్షత్రియుడు. ఈ శోకాన్ని తొలగించుకోవడం ఎలాగా? యుద్ధం శ్రేయస్సాధనమా కాదా అనే విషయంలో అర్జునుడు ధర్మనిర్ణయం చేసుకోలేకపోయాడు. అక్కడ ధర్మనిర్ణయం చేసుకోలేకపోయాడు. అందుకే యుద్ధాన్ని విరమించుకోవడానికి సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని 7-8 శ్లోకాల్లో చెప్పాడు ఆయనే స్వయంగా అర్జునుడు. ఈ సందర్భంలో శంకర భగవత్పాదులు ఇలా భాష్యం చూపించారు. అర్జునుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరినా కూడా శోకమోహాలు తనని ఆవరించడం చేత వాటిచే కట్టుబడి యుద్ధాన్ని మాని ఊరుకున్నాడు అని అన్నాడు. స్వయంగా యుద్ధానికి ఆయనే బయలుదేరాడు, ఉపక్రమించాడు. అలా బయలుదేరినప్పుడు శోకమోహాలు తనను ఆవరించాయి. అందరినీ చూసి బాంధవులు, తాతలు, తండ్రులు, గురువులు అందరితో ఆవరించింది. వాడిచే కట్టుబడి యుద్ధాన్ని మాని ఊరుకున్నాడు. అందువల్ల అర్జునుడికి కలిగిన ప్రతిబంధాన్ని తొలగించడమే భగవంతుడి పని. అక్కడ ఆయనకి ఏమిటి ప్రతిబంధకం? యుద్ధం చేయడానికి వచ్చాడు, నిలబెట్టమన్నాడు. అక్కడ యోధుల దగ్గర నిలబెట్టాడు. ఆయనకి అందరూ తన వాళ్ళని చూశాడు. అప్పుడు మోహం కలిగింది, దానివల్ల శోకం వచ్చింది. అది వచ్చింది. అప్పుడు ఆ అర్జునుడికి కలిగిన ఆ ప్రతిబంధాన్ని తొలగించాలి కాబట్టి అది భగవంతుడి విధి. ఎందుకంటే నీ శిష్యుడిని అని అన్నాడు కాబట్టి. ఈ విధంగా కరిష్యే వచనం తవ అని 73 అక్కడ కూడా 1873 అక్కడ కూడా ముందున్న మాటయే మళ్ళా ఇక్కడ చెప్పాడు. ముందున్న మాట ఇక్కడ చెప్పాడు కదా. నీ మాట వలన నాకు బుద్ధి యందు కలిగిన ప్రతిబంధం తొలగింది అని అర్జునుడి మాటలకి తాత్పర్యం. కరిష్యే వచనం తవ అనే దానికి అప్పుడు తాత్పర్యం ఏమవుతుంది? నీ మాట వలన
నాకు బుద్ధి యందు కలిగిన ప్రతిబంధకం తొలగిపోయింది, నష్టో మోహ అని అర్జునుడు మాటకి తాత్పర్యం. ఇక్కడ ఇలాగే గ్రహించాలి. ఎందుకంటే 1873 భాష్యంలో ఇక్కడ మోహం నశించిందని సమాధానం చెప్పడంలో, ఈ 73 భాష్యంలో ఇక్కడ మోహం నశించింది అని సమాధానం చెప్పడంలో సర్వ జ్ఞానాలకి ఫలితం మోహం నశించడం మాత్రమే. సమస్త జ్ఞానాలకి ఫలితం మోహము నశించడం మాత్రమే. మోహము నశించని ఉపాసన కానీ, మోహము నశించని కర్మ కానీ, మోహము నశించని విషయం కానీ ఏది కూడా మోక్షానికి కారణం కాదు. జ్ఞానమే మోక్షానికి కారణం. సర్వ జ్ఞానాలకి ఫలితం మోహం నశించడం మాత్రమే అని నిశ్చయించి చూపడమే అయ్యింది. ఎందుకంటే జ్ఞానము చేతనే మోహనాశనం, ఆత్మలాభం కలుగుతుంది. ఆత్మలాభం కలగడం చేత ఇప్పుడు నీ ఆజ్ఞతో నేను నడుచుకుంటాను, నీ ఆజ్ఞతో నేను నడుచుకుంటాను, నువ్వు చెప్పినట్లుగా నేను మెలుగుతాను, నా సంశయం తీరింది, నీవు చెప్పినట్లే వింటాను, నీ అనుగ్రహం చేత కృతార్థుడు అయ్యాను, నాకు చెయ్యవలసిన పని ఏమీ మిగిలి లేదు అని అర్జునుడు అభిప్రాయం అక్కడ వివరించారు 73లో. ఇది అర్జునుడు అభిప్రాయం అని. ఈ విధంగా భగవంతుడు నాను శోచితుమర్హసి 2 అధ్యాయాల్లో 25వ శ్లోకం వస్తుంది. నాను శోచితుమర్హసి, నైనం శోచితుమర్హసి మళ్ళీ 26లో వస్తుంది. మళ్ళీ 27, 30లో ఏమొస్తుంది? సత్వం శోచితుమర్హసి. మళ్ళీ ఏమంటాడు 1866లో? మామేకం శరణం వ్రజ అని చెప్పిన ఉపసంహార వాక్యాలకి మరొక విధంగా అర్థాన్ని చెప్పాలి. ఎందుకంటే గీతయందు భక్తి వాక్యాలన్నీ భక్తిపరాలు కావు, చాలా సూక్ష్మం గీత. ప్రతి ఒక్కడు భగవద్గీత ఉపన్యాసం చెప్తాడు. ఉపన్యాసం చెప్పి వినేవాడికి చాలా సరదాగా ఉంటుంది, వాడికి ఏమీ అర్థం కాదు కాబట్టి. ఎందుకంటే అదొక ప్రవాహంగా వాడికి జ్ఞానాన్ని కలిగించే మెట్టుకు తీసుకెళ్ళాలి. భక్తి వాక్యాలు భక్తి భాష వస్తే భక్తి గురించి చెప్పడం, ఇంకా ధ్యానయోగం, ధ్యానం గురించి వచ్చేస్తే మెడిటేషన్ అని దాని గురించి చెప్పడం, కర్మ గురించి వస్తే కర్మ గురించి చెప్పడం. దేనికి కనెక్టివిటీ ఉండదు, అల్లికేలి సీసినట్టు అధ్యాయాలు, కానీ అన్ని అధ్యాయాలకి కనెక్టివిటీ ఉంది. అందువల్ల ఉపసంహారానికి ఇక్కడ ఎందుకు గీత ఎందుకు భక్తి వాక్యాన్ని భక్తిపరాలు కావు, సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞానం అని అర్థం ఎందే ఉన్నాయి. అందుకే సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మవిజ్ఞానాత్ అన్ని అధ్యాయాలు సర్వకర్మ సన్యాసపూర్వకంగానే ఉంటాయి. కర్మయోగంలో సర్వకర్మ సన్యాసం ఎత్తుతాడు, అది 4వ అధ్యాయంలోనే ఎత్తుతాడు. ఇలా ఈ విధంగా గీతాశాస్త్ర ఉపక్రమ ఉపసంహార అభ్యాసం ఆలోచన చేత శృతి ప్రమాణాల వల్ల కూడా శోకమోహ పరితాత్ముడైన వాడికి అధర్మ మార్గ ప్రవృత్తి, శోకమోహాదులు లేని వాడికి ధర్మ మార్గ ప్రవృత్తి కలుగుతుందని తెలియడం చేత సంసారానికి బీజభూతమైన శోకమోహాదులు నాశనం చేయడం కోసమే గీతాశాస్త్రం వచ్చింది. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు, ఆయన సన్యాసం తీసుకోకూడదు, భిక్షాటం చేయకూడదు, క్షత్రియుడు క్షేత్రంలో చావాలి. అందుకని అప్పుడు ఆత్మజ్ఞానం చెప్పి అతను ధర్మ పోరాటం తీసుకెళ్తున్నాడు. శోకమోహాలు తింటే అధర్మ ప్రవృత్తి అయిపోతుంది, వాడు శోకమోహాలు తీస్తే ధర్మ ప్రవృత్తితో కూడుకుని అతను యుద్ధానికి ఉపక్రమిస్తాడు, అధర్మాన్ని పోగొడతాడు. అందులో సంసారానికి బీజభూతమైన శోకమోహాదులను నాశనం చేయడం కోసమే గీతాశాస్త్రం వచ్చింది. అది అర్థం. అందువల్ల జ్ఞానాన్ని స్పష్టంగా గీత యందు చెప్పింది, దానికి అంగంగా మాత్రమే కర్మను చెప్పింది అని శంకరుల యొక్క మతం. జ్ఞానానికి అంగాలు రెండు, జ్ఞానమే స్పష్టంగా గీత చెప్పింది, జ్ఞానానికి అంగంగా కర్మను చెప్పింది. ఇంకో దగ్గర వస్తుంది, జ్ఞానానికి అంగంగా సన్యాసాన్ని చెప్పింది.
ఎందువల్ల సన్యాసపూర్వక ఆత్మజ్ఞానం. జ్ఞానానికి అంగం అన్నీ వదిలిపెట్టడం. సైంటిస్టు, అందుకే చెప్తున్నాను, నా సన్యాసం అనే దాన్ని పరిశోధన చేసిన కాదు చెప్తున్నాను. సన్యాసి అనేది సైంటిస్టు, అంతేకాని కాషాయం కట్టుకుని గడ్డలు పెంచి జిడ్డుగా గడ్డిగా వినిపించిన చెవులు అవి లొట్టపోయినట్టుగా ఏమీ తినకుండా ఆకు అలములు తింటే అలాగని కాదు. వాడు ఒక సైంటిస్టు. ఆత్మజ్ఞానం అనేది చాలా సూక్ష్మమైన విద్య, బ్రహ్మ విద్య. అది అధ్యాస భాష అర్థమైపోయింది ఏంటి మనందరికీ? అర్థమైపోయింది. నిలబడిపోయింది ఏంటి? నిలబడిపోతే దాంట్లో ఏమో మనసులో ఏమో ఒక మార్పు వచ్చిందా? రాదు. మన సైంటిస్టులను కాదు, శ్రోతలం. వస్తే ఇంకేంది అధ్యాస భాషతో ఆత్మజ్ఞానం కలిగిపోయినట్టు ఇంకేం అక్కర్లేదు. మిగతా అంతా కాలక్షేపం, ఒక్క విద్య చాలు. మరి కర్మ దానికి ఆత్మజ్ఞానం కోసం అంగంగా సన్యాసం అవకాశం లేని వాళ్ళు అంగంగా మాత్రం కర్మ చెప్పింది. ఎందుకు? చిత్తశుద్ధి కోసం. జనకుడు అదే చేశాడు. అశ్వపతి అదే చేశాడు. వస్తుంది జనకాదయ అని. కనుక అయితే వాళ్ళకి సన్యాసం యందు అభిరుచి ఉండడం చేత ఈ విధంగా గీతకి వ్యాఖ్యానం చేశారనేది ఇప్పటి వాళ్ళ యొక్క అభిప్రాయం. అందువల్ల కర్మ వల్లే మోక్షమని కొందరు ఏమంటారు? కర్మ వల్లే అది చెప్పింది కరెక్ట్, అయిపోయింది. కర్మ వల్లే మోక్షమని కొందరు, జ్ఞానకర్మ సముచ్చయము చేతనే మోక్షమని కొందరు. కర్మల చేతే మోక్షం వస్తుందని మధ్వులు, రామ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. జ్ఞానం అంటే వాళ్ళ దృష్టిలో ఉపాసన. జ్ఞానకర్మ సముచ్చయం చేతనే మోక్షమని కొందరు ఇలా వ్యాఖ్యానం చేశారు. ఎవరు? శ్రీ విద్య ఉపాసకుల దగ్గర నుంచి అందరూ జ్ఞానకర్మ సముచ్చయ ఉపాసకులే. జ్ఞానకర్మ సముచ్చయం అంటే ఇప్పుడు లేటెస్ట్ అవి, పూర్వ జ్ఞానకర్మ సముచ్చయం వేరు. కనుక వాళ్ళ ఉద్దేశము భగవంతుడికి కర్మ సన్యాసము ఉపదేశం చెయ్యాలని అభిప్రాయమే లేదు ఇక్కడ. భగవంతుడికి కర్మ సన్యాసం వాళ్ళ ఉద్దేశం ఎవరు వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళ ఉద్దేశం అసలు భగవంతుడికి కర్మ సన్యాసాన్ని ఉపదేశం చేయాలని అభిప్రాయమే లేదు. శంకరుల్లాగా సన్యాసమే భగవంతుడికి అభిప్రాయం అయ్యి ఉంటే, శంకరాచార్యులు చెప్తున్నాడు ఆయన సన్యాసి కాబట్టి, నిజంగా శంకరాచార్యుల వారు చెప్పినట్లు సన్యాసమే భగవంతుడు ఒకవేళ అభిప్రాయం అయ్యి ఉంటే అర్జునుడు భిక్షాటనమే నాకు ఉత్తమం అని తోస్తుందని అన్నాడు కదా. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు? అలా అన్నప్పుడు ఏమనాలి? నీవు చెప్పింది సరి అనాలి. అదే అంత అనాలి కదా. ఎంత గొప్ప పుణ్యం. ఇలాగ నువ్వేంటి యుద్ధం చేసి పుణ్యం సంపాదించకుండా యుద్ధం రంగం చూసి మరి పుణ్యం సంపాదించావు, నువ్వు చెప్పిందే సరి అని ఇద్దరం కలిసి సన్యాసం అయిపోయి ఓ గుహలో ధ్యానం చేసుకుందాము అని శ్రీకృష్ణుడు చెప్పి ఉండేవాడు. అలా చెప్పకుండా నువ్వు కర్మ చెయ్యి, కురు కర్మైవ, నువ్వు కర్మ చెయ్యి, తస్మాత్ యుద్ధస్వ భారత ఇలా చెప్పడం వల్ల శ్రీకృష్ణుడికి కర్మయోగమే తాత్పర్యం అని కొందరు అభిప్రాయం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే మళ్ళా గీత ఉపక్రమ ఉపసంహారంలో అశోచ్యానన్మశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞావంతుడు వలె మాట్లాడుతున్నావు, మూఢుల వలె శోకిస్తున్నావు అనే దానిలో జ్ఞానం వల్ల మోహం పోతుందనే వేదాంత సిద్ధాంతం యొక్క సూచన భగవంతుని ఉపదేశం యొక్క ఉపక్రమందే కనిపిస్తుంది. అంతవరకు భగవంతుడు మాట్లాడలేదు కదా. ఒకసారి ఇంకా ఆయన ఏంటో వినాలని ఆ క్యాసెట్, ఆయన వేసే క్యాసెట్ ఏదో ఇంకా వినాలని ఓ మాట అడిగాడు. అసలైన మాట ఇక్కడ వచ్చింది కదా. మళ్ళా మధ్యలో 4:38లో తత్వజ్ఞానుల ఉపదేశం వల్ల మళ్ళా ఈ విధంగా మోహం కలగదు అన్నాడు. 4:38లో అన్నాడా? ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్న దగ్గర తత్వజ్ఞానం యొక్క ఉపదేశం వల్ల మళ్ళా ఇటువంటి మోహం కలగదని చెప్పాడు. చెప్పి మళ్ళా 18 అధ్యాయంలో నష్టో మోహ, నా మోహం పోయింది అని చివరగా మోహం తీసివేసే జ్ఞానం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పిందని కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ శ్రీ శంకర అభిప్రాయం ఏమిటి? శంకరాచార్యుల వారి అభిప్రాయం ఏమిటి? సన్యాస విషయంలో
శ్రీ శంకరాచార్యుల యొక్క అభిప్రాయం ఏమిటి అనేది సన్యాస విషయంలో చాలా అద్భుతమైన విషయం ఉంటుంది. ఇంట్రడక్షన్ అన్నీ బాగుంటాయి శంకరాచార్యుల వారు. సన్యాస విషయంలో శ్రీ శంకరాచార్యుల వారి అభిప్రాయం ఏమిటి ముందు ముందు విచారిద్దాం. ఇప్పుడు హెడ్డింగ్ జ్ఞానకర్మ సముచ్చయ అనుష్ఠానము చేతనే మోక్షం అనే వాదం అత్ర కేచిత్ ఆహు. ఈ విషయంలో కొందరు ఇలా తెలుపుతున్నారు. వాతావరణం ఈ విషయంలో కొందరు ఇలా తెలుపుతున్నారు. ఏమని టిప్పణి, ఇది వృత్తికారులు చెప్పే మతం అని ఆనందగిరి వ్యాఖ్యానంలో ఉంది. వీరు బోధాయనుని అభిప్రాయమే కొంత అభిప్రాయం ఉంది. అయితే ఇదేది సరికాదు. పీఠికను చూడండి. పీఠికలు ఏం రాశారంటే వృత్తికారులు ఎవరు, ఇది వృత్తికారుల మతం అని ఆనందగిరి వ్యాఖ్యానం చేశాడు. ఇది బోధాయన మతం అని మరికొందరు అభిప్రాయం. ఈ రెండు సరికాదు. శ్రీ శంకరాచార్యుల కంటే పూర్వము భగవద్గీతకి వివరణ రాసిన వాళ్ళు వృత్తికారులు ఒకరు. జ్ఞానకర్మ సముచ్చయ అనుష్ఠానం చేయడం వల్ల కైవల్య ప్రాప్తి అవుతుందని చెప్పాడు. ఈ వృత్తికారులు ఎవరు అనేది మనకు తెలియదు. జ్ఞానకర్మ సముచ్చయ అనుష్ఠానం చేయడం వల్ల ముక్తి వస్తుందని చెప్పాడు వాడు. అతను ఎవరని తెలియదు. వారు శ్రీ రామానుజాచార్యుల సూత్రభాష్య ఆరంభంలో పరామర్శించి ఉన్న బోధాయన మతం అని కొంతమంది నమ్మకం. రామానుజాచార్యులు పరామర్శించారు ఆయన సూత్రభాష్య ఆరంభంలో. ఆ పరామర్శించి ఉన్న బోధాయన మతం అని కొంతమంది అనుకున్నారు. అయితే వృత్తికారులు విశిష్టాద్వైతులుగా ఉన్నారనడానికి శంకర భాష్యంలో ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే శంకరాచార్యుల వరకు ముందు విశిష్టాద్వైతం లేదు. అందువల్ల ఈ వృత్తికారులు బోధాయనులు అనే వృత్తికారులు విశిష్టాద్వైతులుగా ఉన్నారని శంకర భాష్యంలో కూడా ఎక్కడ చెప్పలేదు. వృత్తికారులు కర్మజ్ఞానముల సముచ్చయాన్ని ముక్తి సాధనము, కర్మ జ్ఞానముల సముచ్చయాన్ని ముక్తికి సాధనము అని చెప్పారని ఒకే ఒక కారణం చేత అతను విశిష్టాద్వైతి అని కల్పించడం రామానుజాచార్యులకు సరికాదు. ఎందుకు సరికాదంటే బ్రహ్మసిద్ధి అని ఉంది. బ్రహ్మసిద్ధిని వ్రాసిన మండలమిస్తుడు అద్వైతులైనా కూడా జ్ఞానకర్మ సముచ్చయాన్ని అంగీకరించాడు. చూడండి, అది ఎత్తితే కందిరేగా కుట్టేస్తుంది. మండలమిశ్రుడు ఇలా ప్రశ్నించాడు, ఇలాగైందని పెద్ద కథలు రాశారు. అసలు మండలమిశ్రుడు అనేది అసలు చరిత్రలో అది తప్పది. ఎందుకంటే మండలమిశ్రుడు అనేవాడు నైష్కర్మ సిద్ధి రాయలేదు. నైష్కర్మ సిద్ధి కాదు, ఇది బ్రహ్మసిద్ధిని వ్రాసిన మండలమిశ్రుడు అద్వైతైనా కూడా జ్ఞానకర్మ సముచ్చయాన్ని అంగీకరించి ఉన్నాడు. బృహదారణ్యక భాషల్లో ఆచార్యులు మళ్ళీ ఖండించి ఉన్న సముచ్చయవాదులైన భర్తృప్రపంచులు భేదాభేదవాదులే ఉన్నారు. భర్తృప్రపంచులు మనం చెప్పుకుంటాం కదా, భేదాభేదవాదులే ఉన్నారు. శ్రీ శంకరుల కాలంలో ముక్తియందు అద్వైతాన్ని అంగీకరించిన వేదాంతులు ఉండేవారనేదే వాదగ్రస్తమే ఉంది. అద్వైతాన్ని అంగీకరించిన వేదాంతులు ఉన్నారా అనే దాని వాదగ్రస్తమే ఉంది. శంకరాచార్యుల కంటే ముందు అద్వైతమే ఉంది తప్ప ద్వైతం ఇలా లేదు. అయితే ముక్తి ఎలా వస్తుందంటే జ్ఞానకర్మ సముచ్చయం అనే వృత్తికారులు ఉన్నారు, అది మాత్రం ఉంది. భేదాభేదవాదులు ఇలాగా ఈ గీతలో చెప్పిన వృత్తికారులు బోధాయనులో కాదు నిర్ధారణంగా చెప్పడానికి కుదరదు. 13వ అధ్యాయం 2 గీతాభాష్యంలో క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేసి, గుర్తుంచుకోండి, 13వ అధ్యాయం 2వ శ్లోకంలో గీతాభాష్యంలో క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేసి సాక్షాత్కారం చేసుకుని అతని స్వరూపము యందు ఉండడం వల్ల సంసారం తొలగుతుంది అని కొన్ని పూర్వపక్షాలు ఉదాహరించారు. దాని తర్వాత తిప్పు కొడతారు.
జ్ఞానకర్మ సముచ్చయవాదులని ఇక్కడ చెప్పి ఉన్న వృత్తికారులు వాళ్ళు ఒకరేనా, ఇద్దరు వేరు వేరా అనేది మనకు తెలీదు. ఇప్పుడు వృత్తికారుల మతం ప్రారంభమవుతుంది. సర్వకర్మ పూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ఠామాత్రాత్ ఏవ కేవలాత్ కైవల్యం నా ప్రాప్యత ఏవ. వృత్తికారులు శంకరాచార్య వారి కంట ముందు ఇలా అన్నారు. భాష్యకారులు చూపిస్తారు, మరి భాష్యకారులు రాశారు కదా, ఆయనకంట ముందున్న వాళ్ళు చెప్తున్నారు. ఈ గీతా భాష్యాన్ని వాళ్ళు ఎలా చూపిస్తున్నారంటే అని అర్థం, సర్వకర్మ సన్యాసపూర్వకమైన కేవల ఆత్మజ్ఞాన నిష్ఠతో మాత్రమే కైవల్య ప్రాప్తి కలగదు, అంటే ముక్తి కలగదు. కేవలం కర్మ సన్యాసపూర్వకమైన కేవల ఆత్మజ్ఞానం చేత, కేవలం సర్వకర్మ సన్యాసపూర్వకం కాదు, సర్వకర్మ సన్యాసపూర్వకమైన కేవల ఆత్మజ్ఞానం, ఇక్కడ కేవలం తీసుకోవాలి. కేవల ఆత్మజ్ఞాన నిష్ఠతో మాత్రమే కైవల్యం ప్రాప్తి కాదు. కిం తరిహి అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ జ్ఞానాత్ కైవల్య ప్రాప్తి ఇది సర్వాసు గీతాసు నిశ్చితార్థ ఇది. సర్వకర్మ సన్యాసపూర్వకమైన కేవల ఆత్మజ్ఞాన నిష్ఠతో మాత్రమే కైవల్యం కుదరదు, ప్రాప్తి అవ్వదు. కిం తరిహి ఎందుకంటే శ్రౌత స్మార్త అగ్నిహోత్రాది కర్మలతో కూడిన చెప్పని అగ్నిహోత్రాలు శ్రౌతము, పంచమహాయజ్ఞాదులు స్మార్తము. ఇటువంటి శ్రౌత స్మార్త అగ్నిహోత్రాది కర్మలతో కూడుకున్న జ్ఞానంతో మాత్రమే, జ్ఞానంతో అంటే సముచ్చయవాదుల మతంలో జ్ఞానం అంటే చాలా వరకు ఉపాసన అన్నమాట. అలాంటి శ్రౌత స్మార్త అగ్నిహోత్ర కర్మలతో కూడుకున్న ఉపాసనలతో మాత్రమే కైవల్య ప్రాప్తి. ఇది ఏ గీతల యందు అంతటా కూడా నిశ్చయించబడిందని అర్థం. ఈ గ్రంథమందు ఉన్న గీతాను పేరు గల 700 శ్లోకాల్లో చెప్పే మొత్తం అర్థం ఇది అని భావం. మొత్తం అర్థం అంతా ఇదే వాళ్ళది ఉద్దేశం. ఎవరిది? వృత్తికారుల ఉద్దేశం. శ్రౌత స్మార్త అగ్నిహోత్రాది కర్మలతో కూడుకున్న జ్ఞానంతో మాత్రమే కైవల్య ప్రాప్తి. ఇదే గీతల యందు ఇది సర్వాసు గీతాసు నిశ్చిత అర్థ ఇది. ఇదే సర్వగీతల యందు అంతటా కూడా నిశ్చయించబడిన అర్థము అని వీళ్ళు చెప్పారు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.